నిఘా వర్గాల సమాచారం ప్రకారం కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కలిసి ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేశారంట. వెళ్తే మంచిదే కదా బా, మగాళ్ళందరూ మందు పార్టీ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నామని చెప్దాం? పుట్టింటికని చెప్దాం, పండుగ చేసుకుంటారు. ఓ పుట్టింటోళ్ళు కూడా మీ ఇంట్లోనే ఉన్నారు కదా. అరే అరే నీ కాలు పట్టుకుంటానరా, నాన్న మాత్రం అనుకురా, ఆడలలోని పరువు పోద్ది. నా పరువు ఎందుకు పోతే? ట్రిప్పుకి వెళ్తాడంట, ట్రిప్పుకి. ఇది నా దెబ్బ అంటే డబల్ కమిట, తర్వాత నీకే కోట. ఎల్లు అడుగు. మన కాలనీలో ఓన్లీ లేడీస్ 3 days ట్రిప్కి వెళ్తున్నాం. వెళ్ళమ్మా. అమ్మా ఈ ఫిల్టర్లు కనిపెట్టినోడు నరికి పారేయాలి. ఆ అమ్మమ్మలు కూడా అప్సరసల్లా కనబడుతున్నారు. ఎంత చేసినా తిరగట్లేదు ఈ పని. దీనికి ఎక్కడో కాయలెట్టు ఉంది, నన్ను కాల్చుకుతడానికి వచ్చింది. పాచి పనికి ఏమన్నా పోతున్నావా? పనిముట్లు పట్టుకుని దిగే అంటే ట్రిప్కి వెళ్ళొచ్చావు కదా, డబ్బాలో డబ్బులు ఏమన్నా అయిపోయినాయేమోనని. నీకు నేనంటే బాగా లోకు కదరా. లోతుగా ఆలోచించి చూడు, నీకు నువ్వే లోకుగా కనబడతావు. కానీ గెటప్ బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ నెల జీతానికి పనిచేసే పని మనిషిలాగే ఉన్నావు. 3 రోజులు ట్రిప్కి వెళ్ళేసరికి ఇల్లంతా సర్వనాశనం చేస్తారు. మీ అమ్మ సర్దదు, మా అమ్మ సర్దదు. నీకో విషయం చెప్పనా? మీ అమ్మ మా అమ్మ నిన్ను ఎల్లమ్మ అని ట్రిప్కి పంపారు కానీ లోపల లోపల కుళ్ళుకుని చచ్చారు. అందుకే వాళ్ళ డైరెక్షన్లో నీకు ఈ డ్రై క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. పై నేను మీ ఆడవాళ్ళ ప్రేమలో, లోపల మాత్రం పగలు. నువ్వు ట్రిప్కి వెళ్ళి నాకు ఫోటోలు వీడియోలు పంపించావా? వాటిల్లో ఎంత అందంగా ఆనందంగా ఉన్నావు. ఆ ఫోటోలు వాళ్ళకి చూపిస్తే అవదం తగినట్టే మొహాలో. మా అమ్మ కూడానా? అసలు కుళ్ళు ముద్దు మీ అమ్మే. మావి గారిని పట్టుకుని మాట తిట్టేసింది. ఏమని? నువ్వేమో మీ నాన్న, నేనేమో మీ అమ్మ. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి గుట్లో ఎక్కడికి కదలిచ్చాడు కాదు, గుండు చచ్చినాడు. ఎక్కడికన్నా వెళ్తానంటే చాలు ఏదో కూడా పెట్టి ఆపేస్తావు. నా ఫ్రీడమ్ మొత్తం ఫ్రీడమ్ ఆయిల్ వేసి కూరలు ఉండడానికి, నా సంతోషం మొత్తం సర్ఫేసి బట్టలు ఉండడానికి అయిపోయింది. అల్లుడు చూడు ఎంత మంచాడో, అడగగానే పంపించాడు అని ఓ ఏడుపు. నీకు ట్రిప్ మధ్యలో తల తిరిగింది గుర్తుందా? అవును. మీ అమ్మ ఏడుపు తగిలే ఓ గంటకు మళ్ళీ తగ్గిపోయింది గుర్తుందా? అవును, ఎలా తగ్గిపోయింది? నీ ఫోటోకి నేను దిష్టి తీశాను కాబట్టి. నువ్వు మంచోడివిరా. ఇంకపోతే మా అమ్మని తిట్టకూడదు కానీ నా పెళ్ళం జోలికి వచ్చే తిట్టాలనిపిస్తుంది. ఏం చేసింది? బాబోయ్ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అసలు కళ్ళతో చూడలేకపోయానే. నీకు చూపిస్తాను చూడు. ఓ మ్యాట్రిక్ సిరీస్ కొన్నట్టు. అండా మగమేంటి అండాలా పెట్టు? రాజు, నీ కొడుకు చాలా మంచోడు రాజు. అవునా అండా? నువ్వు మాత్రం పెద్ద ఎదవి రాజు. ఏ అండా? నేను గుమ్మం దాడితే ముగ్గేయడానికి, వీధి దాడితే కూరగాయలు తేవటానికి, ఊరు దాడితే ఆసుపత్రిలో చూపించుకోవటానికి తప్ప నన్ను ఎప్పుడైనా ఎక్కడికైనా ఒంటరిగా పంపించావా రాజు? ఈ పొట్ట ఎక్కడి నుంచి వచ్చింది రాజు? వేరే కాపురం పెట్టినప్పుడు ఇంటికాడి నుంచి ఏమన్నా తెచ్చుకున్నావా? లేదు, నువ్వు రుచిగా ఉండు, నేను కసిగా తిన్నా. నీకు రుచిగా వండడంలోనే నా రోజులన్నీ గడిచిపోయాయి కదా రాజు. నా ఆనందానంతా మింగేసి అమాయకంగా మొహం పెట్టావంటే మోచేతులు వెనక్కి తిప్పేత్తా రాజు. నువ్వు బాధపడుతున్నావా? నన్ను భయపడుతున్నావా అండా? మిక్స్డ్ ఎమోషన్లో ఉన్నా. ఆపావంటే చెయ్యి మిక్సీలో పెట్టి తిప్పేత్తా. అమ్మో, ఆడవాళ్ల స్వేచ్ఛ గురించి డైలాగులు కొట్టాను గాని
నా కోడలు ఆనందంగా వెళ్తుంటే గుండెల్లో తొలిచెత్తోంది రాజు. మళ్ళీ నా కోడలు నా ముందు పని మనిషిలా పనిచేస్తే గాని ఈ బాధ చల్లారదు రాజు. ఏరియా యాక్షన్ లేదా? నిన్నొంగోబెట్టి 4 దెబ్బలెయ్యాలి రాజు. నిన్నో రోజు రోడ్డు క్రాస్ చేస్తుంటే వ్యాన్ వచ్చి గుద్దేపోయింది, గుర్తుందా? అది మా అమ్మేడిపే. అప్పుడు మమత కదా చేయి పట్టుకొని లాగింది. మరి అదే మమతకు ఫోన్ చేసి చేయి పట్టుకుని లాగమని చెప్పింది నేనే. నిజంగానే మంచోడివిరా. అది నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, నువ్వే ఏనో. వెళ్ళు వెళ్ళు, బుద్ధిగా పని చేసుకో. వెళ్ళు. అమ్మయ్యా, కోపంగా వచ్చిందని కామ్ చేస్తాం. ఇది వస్తుంది. ఎక్కడికి వెళ్ళావే? చింటుగడ బర్త్డే అంట, కేక్ పెడతా అంటే వెళ్ళా. మిగిలిందా కేకు? ఎప్పుడు తింటామైనా పడేయటం ఉండదా? కిచెన్ లో కూరగాయల కోసం చెత్తుంది, బాల్కనీలో బిర్యానీలు తిన్న కవర్లు ఉన్నాయి. డస్ట్బిన్ లో మూటంటే ఎన్ని రోజుల నుంచి పెట్టారే, అంత కంపు కొడుతుంది. నువ్వు వెళ్ళి 3 రోజులే కదా అయ్యింది. అంటే అంటే అంత శుభ్రంగా ఉంచారు ఇంటిని. మరి బా నువ్వు ఫిట్టింగ్ పెట్టక్ బా. ఏంటి ఫిట్టింగు? తోడబుట్టిందని అన్న పేరే గాని కూడు తిన్న పళ్ళెం కూడా కడగవు నువ్వు. తిన్నగా తీసుకెళ్లి సింకులు వేయడం అంటే ఏంటే? అది పాచి పని చేసుకునేది వచ్చేది కడుక్కుంటుందనే కదా. సారీ, నిన్ను పాచి పని చేసుకునే దాని అనాలనేది నా ఉద్దేశం కాదు, వీళ్ళ గురించి అందించే సందేశం. దీని రూమ్ లోకి వెళ్ళి చూసావానే? నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నా. ఎలకు గలీజుగా ఉంది, ఎలకలో బొద్దింకలో తిరుగుతున్నాయి. పిజ్జా డబ్బాలు డజన్లకు పేర్చింది. పాపం ఎలకలు బొద్దింకలు వాటి ఫ్యామిలీస్తో కాపురాలు చేసుకుంటూ పిల్లలకు అంటున్నాయి. నువ్వు వెళ్ళి వాటి గూళ్ళు కోల్చుకో. చూసావు, ఇది కూడా ఎలకలాగే ఊపుతుంది తలకాయ. ఇంకా బెడ్ అయితే రామా ఎక్కడ ఉంది ఎక్కడం, పక్కయడం ఉండదు. నువ్వు వచ్చి నీట్గా సర్దితే నిండుగా నిద్రపోద్ది. అంటే నువ్వు దాని దృష్టిలో దాసివన్నమాట. దాసివనాలన్నది నా ఉద్దేశం కాదు. తెలుసు, దీని గురించి ఇచ్చే సందేశం. యూ క్యాచింగ్ మై ఫీలింగ్. తర్వాత ఏం చేయాలన్నది నీ థింకింగ్. తెంకక్కర్లేదు, దీంతో సింకులు కడిగించి పెంకులు దులిపిస్తా. ఏం మాట్లాడుతున్నావే? నా ఫిగర్ ఏంటి, నా గ్లామర్ ఏంటి, నేను చెయ్యాల్సిన పనులాయి. అంటే ఏంటి? మీ అక్కకు ఫిగర్ లేదా? దానిది గ్లామర్ కాదా? అది క్లీనింగ్లు చేసుకునే కొండసీపురు మొహందా? అంట్లు తోముకునే తుక్కుపీసి మొహందా? ట్యాంకులు కడుక్కునే టెంకపీసి మొహందా? ఏ తెలుసు, ఉద్దేశం కాదు సందేశం. కరెక్ట్. నీకు నేను విధించే శిక్ష ఏంటో తెలుసా? శిక్షల వల్ల కక్షల వల్ల పక్షవాతం వస్తుంది కానీ పరిష్కారం రాదక్క. కొటేషన్లు కొట్టావంటే మాతో మూతి పగలగొడతా. చెప్పు. ఇంట్లో ఉన్న చెత్తంతా మూటగట్టి స్వయంగా నువ్వే తీసుకెళ్లి కాలనీకి దూరంగా పడేయ్. చెత్త బండి చేయాల్సిన పని చెల్లెలతో చేయిస్తానంటావేంటే? చెత్త బండికి క్రమశిక్షణ ఉంది, పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? చెప్పింది చెయ్యలేదనుకో. చెత్త చెత్త చెత్త. ఓ మీసాల చెల్లి, నీ చేత్తో చెత్త మొయ్యాలే తల్లి. కాలనీలో ఎవరన్నా చూస్తే పరువే పోతుందే, సంచే పట్టుకుని వెళ్ళకపోతే అక్కే తంతుందే. సైకోలు శాడిస్టులు సినిమాలోనే ఉంటారనుకున్నా, ఇలా ఇళ్లలో తిరుగుతారని నిన్ను చూశాకే తెలిసింది బా. డైలాగులు అనేసి డ్యూటీ ఎక్కువ. ఎక్కను. అక్క తొక్కేద్దే. తొక్కనివ్వను. అభి దేకో మేరా తెలివితేటల్స్. అబ్బా ఏం చేసేవిటి? చెప్తారు, పెట్టావుగా ఫిట్టింగ్. నీకు ఇంకో విషయం తెలుసా? ఇంకో ఫిట్టింగ్ పెట్టా. నెక్స్ట్ సీన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. కంగారు పడకు, నీకోసం కాదు. అన్నయ్య, అదిగో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది, పద. బూజుల కర్రలతో బడిత పూజలు అయిపోయి ఉంటాయి. హరా హరా అన్నయ్య. ఇంకా అన్నయ్య అంటే కుమారి, ఒసే కుమారి. పాపలేంటి ప్యాచీలతో వచ్చారు? పాపలో పెస్ట్లో మిషన్ గన్న ఏమైంది? ఏమైందా? ఏనుగు లెక్క కింద ఎలుగుబంటి ఎక్కైంది. ఎక్కడ నీ కొడుకు? ఎక్కడ నీ కోళ్ళు? మమత గారు,
మొహాలేంటి మాట్లాడడం మూకుళ్ళ అయిపోయాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమీ తెలియని ఎల్లుల్లిపాయి 7 ఊళ్ళు చక్క పెట్టిందని చేసిందంతా చేసి ఎలా అడుగుతుందో చూడు. నేనేం చేశాను మొగుళ్ళకి తెలియకుండా ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం కదా. అనుకున్నా? ట్రిప్పులో దిగిన ఫోటోలు, రీల్స్, స్టేటస్లు, స్టోరీలు పెట్టకూడదు అనుకున్నాం కదా. పెట్టలేదు కదా. పెట్టలేదు కానీ ఎక్కడేసి లేసావు మొత్తం మీ ఆయనకి పంపించేసావుగా. అంటే మా ఆయన ట్రిప్ కు ఒప్పుకున్నాడు కదా అని. పర్సి వీడియో కన్నా ఫాస్ట్ గా మీ ఆయనకి ఫార్వర్డ్ చేసేసావు. చేతులు ఎరగొట్టే ఏం చేసావా? చూడు. మీ ఆయన మొత్తం వీడియోలన్నిటికీ మ్యూజిక్ లేసి మరి మా మొగుళ్ళకి పంపించేశాడు. మా ఆయన అయితే మంచం కింద నుంచి బయటికి లాగి మరీ కొట్టాడు. గొడవెట్టేసావేంటి బా? పుట్టింటికని చెప్పి ట్రిప్కి చెక్కేహారంట. నేను అలా ఆయనతో చెప్పి పప్పు కింద కొట్టించేహాను విత్ ప్రూఫ్స్. అక్కని పంపించడం వెనక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? లేదంటే ప్లాన్ లేసి పక్కన వాళ్ళు పిల్లలు చెడగొట్టేస్తున్నారు కదా వీళ్ళు. బాగా చేసావు. ఇంకా బాగుంటుంది చూడు. నీ మొగుడికి అంత ఎక్కువైతే సంకలేసుకుని ఊరంతా తిరుగు, అంతేగాని మా సంసారంలోకి పంపకు. మమత గారు, మా ఆయన మంచోడు. మంచోడా ముంచాడు, ముదరస్టపు సచ్చినోడు. బా నేను తిడుతోను బా. మమత గారు, రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది చూడు. కరెక్ట్. మీలాంటి జాదు ఫ్యామిలీ నా జీవితంలో చూడలేదమ్మా. ఈవిడొక ఏరు ఇల్లాలు, ఆయన ఒక ఏరు శంకర్ రెడ్డి. ఇద్దరు కలిసి పెట్టారుగా మా కాపురాల్లో పెద్ద కడ్డి. మమత గారు, మా ఆయన అయితే మంచం కింద నుంచి బయటికి లాగి మరీ కొట్టాడు. ఇవాళ నీ మొగుడిని డేస్ కడిగినట్టు కడిగేస్తాను. ఎక్కడున్నాడా నీ మొగుడు? ఏంటి ఇందాక నుంచి తెగరెచ్చిపోతున్నావు? అది నా పుంజుకి ఫోర్స్ వచ్చింది. మీ మొగుడిని మీరు ఎరి పప్పలు చేసుకొని నా మొగుడి మీద పడతారేంటే? సౌజీ ఉస్కో మీ అక్క నాపకో ఎగదోసే. అలాగే బా. మీ మొగుళ్ళకి మీరంటే అనుమానమే, అందుకే అబద్ధాలు చెప్పుకొని వచ్చారు. నా మొగుడికి నేనంటే నమ్మకమే, అందుకే అబద్ధం చెప్పడం పంపించాడు. అక్క నువ్వు తగ్గక. ఏంటే పేలావ్? నా మొగుడు మొదలష్టపు సచ్చినాడా? మరి నీ మొగుడంటే ఎండు ఖర్చులకు గింజ. ఏనాడైనా ఆడికి టైంకి ఇంత మొత్తండి పెట్టావానే? ఎప్పుడు చూడు బ్యాగులు సర్దటం, బలాదురు తిరగటం, అని టార్చర్ పెట్టడం, పుట్టింటికి చెక్కేయటం. దిగేసుకొచ్చిందండి నా మొగుడు అనటానికి దిమ్మ చక్కల మొహం వేసుకొని. కుమారి కుమారి నేనే. ఏటేటి ఏమీ ఎరగని ఎల్లులపై 7 ఊర్లు సక్కబెట్టిందా? మరి మీరేటే పక్కీది కూడా ఎరగని పప్పు గింజలా? నేనొక ఏర ఇల్లాలు, నా మొగుడొక ఏర శంకర్ రెడ్డి అంట. వచ్చింది మరి పేకటానికి ఇంద్రసేనారెడ్డి. అక్క పదవే పోదాం. నా మొగుడు గాని దిగాడంటే టెంట్లు లేచిపోతాయి. లేచిపోతాయి. శభాష్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఇదిగో నా మొగుడిని నేను తిట్టుకుంటాను, కొట్టుకుంటాను, సంపాయిసి తిప్పుకుంటాను. ఇంకోసారి నా మొగుడి జోలికొస్తే బండరాల మధ్య బాదం గింజలు దంచినట్టు దంచేస్తాయి. ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఇదిగో నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా మీ సంగతి. ఆ చెప్పావు ఎల్లవే. ఇంటి పక్కది కదా అని ఎలివెత్తంటే ఎగేసుకొచ్చింది గొడవటానికి గోలికాయల గుడ్లేసుకొని. నాన్న పద. అది నాన్న. ఎవరో జేబురాలు వెళ్ళేసారు. నాతో పెట్టుకుంటే బ్యాలెన్స్ పార్ట్లు కూడా ఇరిగిపోతాయి. ఏంటి ఆగ్రహం? నా కోడలు పందుం పుంజిరా. టంకు పెట్లో 10,000 వాలా పెట్టి పేల్చినట్టు పట్ట 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 పేలిపోయింది అంతే. లేకపోతే మిమ్మల్ని అంటారా? మెత్తగా ఉంది, మీదడిపోదాం అనుకున్నారు. బా ఆడోళ్ళ కన్నా ఘోరం బా నువ్వు. నిన్ను సెత్తపడేమంది లేదనుకో, అక్కడ మిగిలిపోయింది అని ఉంటే నీకు ఎట్టేద్ది. గుడ్డిస్తారు. హలో హలో మేడం, మీరు పెట్టిన లొకేషన్లో ఉన్నా మేడం. చుట్టూ ఏముంది? ఇదేదో డంప్ యార్డ్లా ఉంది మేడం, చుట్టూ చెత్త బండ్లు ఉన్నాయి. అయితే ఆ చెత్త సంచి అక్కడ పడేసి వెళ్ళిపో. ఏంటి పార్సల్లో ఉన్నదంతా చెత్త? లేదంటే నీకు మళ్ళు మాణిక్యాలు ఇచ్చి డంప్ యార్డ్కి పంపిస్తారంట్రా. పడేసి పారిపో. ఏమండి ఏమండి ఆయన ఎలుగుబంటి వేసం వేసిందల్లా ఎగురుకుంటా వచ్చావు. అది
నాకు 3 రోజులు జ్వరం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? సంతోషిస్తాను. ఆ? ఆ టైంలోనే కదా నువ్వు సైలెంట్గా ఉంటావు.